రజాకార్లు అంటే ఇప్పటికీ కూడా మన తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన ద్వేషం, అసహ్యం కనిపిస్తుంది. రజాకార్లు వెళ్ళేటప్పుడు రోడ్డుపైన ఎవరైనా కనిపిస్తే గుర్రాలకు కట్టేసి లాక్కెళ్ళి మరీ వాళ్ళని చంపేవారు. రజాకార్లు ఇళ్లల్లోకి చొరబడి మహిళలను లాక్కొచ్చి నగ్నంగా బతుకమ్మ ఆడించడమే కాకుండా వారిని రేప్ చేసేవారు. చాలామంది మగవారిని చంపి ఆ శవాల ముందే బతుకమ్మ ఆడించేవారు. దీనికి చక్కటి ఉదాహరణే సిద్దిపేట జిల్లాలోని వీరబైరాన్పల్లి విలేజ్లో 1948 ఆగస్టు 27వ రోజు ఒక మారణకాండ జరిగింది. దానికి గుర్తుగా ఒక స్తూపాన్ని కూడా నిర్మించారు. దీని గురించి అక్కడి ప్రాంత ప్రజలను అడిగితే ఇంకా వివరంగా చెప్తారు. రజాకార్లు ఎవరో తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రజాకార్లని ముందుండి నడిపించింది సయ్యద్ కాసిం రజ్వీ. ఈయన ఒక ముస్లిం అవడం వల్ల 1927లో హైదరాబాద్ స్టేట్ నిజాం రాజు అయిన బహదూర్ యార్ జంగ్ అలాగే సయ్యద్ కాసిం రజ్వీ అనుచరులతో కూడా కలిపి ఎంఐఎం పార్టీని పెట్టించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లిం మత సంస్కృతి వైభవం పెంచడం కోసం ఎంఐఎం పార్టీని స్థాపించాడు. అయితే బహదూర్ యార్ జంగ్ మరణానంతరం పట్టాభిషేకం పొందిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన దగ్గర సరిగ్గా సైనిక బలం లేనందున ఇండియన్ గవర్నమెంట్తో బ్రిటిషర్స్తో ఒప్పందాలు చేసుకొని హైదరాబాద్ని నడిపేవాడు. సరిగ్గా ఇదే టైంలో భూమి కోసం, భుక్తి కోసం హైదరాబాద్ రాష్ట్రమంతా కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాల్ని చేస్తుండేవారు. ఈ కమ్యూనిస్టుల ప్రజా ఉద్యమాల్ని అంచడానికి అప్పటి హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ అయిన లియాఖత్ అలీ రజాకార్స్ అనే స్వయం సేవకుల్ని తయారు చేశాడు. రజాకార్లకు హెడ్డుగా కాసిం రజ్వీని ఎన్నుకున్నారు. కమ్యూనిస్టుల నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడేందుకు మొదలైన రజాకార్ల సైన్యం కాలక్రమేణా రాక్షసుల సైన్యంగా మారి ప్రజలను ఊచకోత కోయడం మొదలుపెట్టింది. ఈ హింసను భరించలేక తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఇండియాకు ఎలా స్వాతంత్రం వచ్చిందో అలాగే తమకు కూడా స్వాతంత్రం రావాలని కోరుకున్నారు. అయితే తెలంగాణ ప్రజలు యునైటెడ్ ఇండియాకి సుముఖంగా ఉండడం తట్టుకోలేకపోయిన కాసిం రజ్వీ ఎలాగైనా ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలని, ఆడవాళ్ళని బట్టలెప్పి బతుకమ్మ ఆడించడం, భర్తల ముందే భార్యలను రేప్ చేయడం, భార్యల ముందు భర్తల గొంతు కోయడం, కాల్చి చంపడం లాంటి అకృత్యాలు ఎన్నో చేశాడు. ఇక 1948 సెప్టెంబర్లో ఇండియా గవర్నమెంట్ తలపెట్టిన ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ ఇండియాలో విలీనం తప్పదని తెలిసి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ దిగ్బంధనాన్ని చూసి ఇండియన్ గవర్నమెంట్కి లొంగిపోయాడు. దీంతో చేసేదేం లేక కాసిం రజ్వీ పారిపోవడానికి ట్రై చేశాడు, కానీ కుదరలేదు. దాని తర్వాత 1950లో కొన్ని కేసుల్లో అరెస్ట్ అయి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత 1957లో పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్కి వెళ్ళిపోయే ముందు ఎంఐఎం పార్టీని ఎవరికైనా అప్పజెప్పాలని ఒక మీటింగ్ని కండక్ట్ చేశాడు. అప్పుడు ఎవరూ ముందుకు రాకపోవడంతో అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే పర్సన్ ముందుకొచ్చాడు. ఈయన ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీకి తాత అవుతాడు. ఇకపోతే ఈ రజాకార్ సినిమా రిలీజ్ చేయడం వల్ల హైదరాబాద్ ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డివైడ్ అండ్ రూల్ ప్రకారంగా ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక బీజేపీ పార్టీ ఏమో హిందువులు తమ గత చరిత్ర తెలుసుకొని ఇక ముందు భవిష్యత్తులోనైనా అప్రమత్తంగా ఉండడం కోసమే ఈ సినిమా రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుపుతున్నారు. ఎంఐఎం పార్టీ ఏమో ఈ రజాకార్ సినిమా రిలీజ్ చేస్తే తమపై దాడులు జరిగే అవకాశం ఉందని ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నది మనం 2024లో, అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన దేశం ఎలా బాగుపడాలి, మన కుటుంబాలు ఎలా బాగుపడాలి, మన భవిష్యత్ తరాలు సుఖంగా ఎలా బతకగలుగుతాయి అనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. రాతి యుగం నాటి మనుషుల్లాగా కులాలు మతాలు అని కొట్టుకోకూడదు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.